Good morning, everybody. Welcome to ABN PRR College online classes. ఇవాళ బిజినెస్ స్టాటిస్టిక్స్ బేకం వాళ్ళకి చూద్దామండి. బిజినెస్ స్టాటిస్టిక్స్ పేపర్లో లెక్చర్ 5లో ఉన్నామండి. ఆల్రెడీ లెక్చర్ 4లో మనం పరిమాణాత్మక సూచీ సంఖ్యలు చెప్పుకోవడం జరిగింది. ప్రైస్ క్వాంటిటీ ఇండెక్స్ నెంబర్స్ ఏ విధంగా ఉంటాయి వాటి మీద ప్రాబ్లమ్స్ చేయడం జరిగింది. చాలామంది స్టూడెంట్స్ అంటున్నారు, సార్ ఇంగ్లీష్లో చెప్పండి అంటున్నారు. అయితే మీరు అర్థం చేసుకోవాలండి, ఇంతవరకు వచ్చారు, డిగ్రీ వరకు వచ్చినప్పుడు మీరు అర్థం చేసుకునే క్యాపబిలిటీ అనేది మీకు ఉండాలండి. ఓకే, ఇంగ్లీష్ టెర్మినాలజీలో మీరు ఇంగ్లీష్ టెర్మినాలజీని జాగ్రత్తగా మీరు చెప్పాలండి. ఓకే, మాతృభాషలోనే విద్యాబోధన చేయమని ప్రజెంట్ ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో కూడా చెప్పడం జరిగింది. అయితే కొన్ని టర్మ్స్ నేను అక్కడికి చెప్తున్నాను, చాలామంది ఇంకా క్లారిటీగా చెప్పండి అని అంటున్నారు. ఆన్లైన్ క్లాసెస్లో ఎంతవరకు అయితే మనకి కుదురుతుందో అంతవరకే చెప్పగలమండి. ఎందుకంటే ఇది మీ సహకారం అన్నదే కంపల్సరీ మాకు ఎంతైనా అవసరం. ఓకే, ఎందుకంటే క్లాస్ రూమ్లో చెప్పిన దానికి ఆన్లైన్లో చెప్పిన దానికి వ్యత్యాసాలు ఉన్నప్పటికీ మీకు మరింత చేరువుగా అర్థమవడం కోసం ప్రతి స్టెప్ని చెప్పడం జరుగుతుంది. అయితే కొంతమంది స్టూడెంట్స్ అనడం కొంచెం బాధాకరంగా అనిపిస్తుంది. అయితే మనం ఇంకొంచెం బాగా చెప్పడానికి ట్రై చేద్దామండి. ఎందుకంటే మనందరం లెర్నర్సేనండి. మీరు నేర్చుకుంటున్నారు, నేను నేర్చుకుంటున్నాను. ఓకే, టీచర్ ఈజ్ ఆల్వేస్ ఏ లెర్నర్. ఓకే, నేను ఎప్పుడు నిరంతరం నేర్చుకుంటూనే ఉండాలండి మీకు చెప్పాలండి. ఓకే, మీకు ఇక్కడ అరగంట క్లాస్ చెప్పడం కోసం మేము ఇంటి దగ్గర 2 గంటలు కష్టపడాలండి. ఓకే, అర్థమైందా? కాబట్టి మీరు మా కష్టాన్ని గుర్తించి సందేహాలు ఏమైనా ఉంటే అడగమంటాం, అంటే సందేహాలు ఏమైనా ఉన్నాయో అడగండి అంటే మీరు అర్థం అవ్వట్లేదండి, క్లాస్ ఇంకా క్లారిటీ రావాలండి, ఇలాంటివి కాదండి. సందేహాలు అంటే మీరు లెక్క చేసిన తర్వాత అందులో ఏ డౌట్ ఉండాలో ఆ డౌట్ అడగాలి. పనికి వచ్చే డౌట్లు మాత్రం అడిగితే చాలా ఆనందంగా ఉంటుందండి. ఓకే, అంటే టెర్మినాలజీ ఇంకా ఇంగ్లీష్లో ఇంకా క్లారిటీగా చెప్పండి అంటే ఇక్కడ అన్ని రకాల వాళ్ళు లాభపడాలండి. ఓకే, ఒక బేకం తెలుగు మీడియం వాళ్ళే కాదు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు లాభపడాలి, అట్ ది సేమ్ టైం తెలుగు మీడియం వాళ్ళు కూడా లాభపడాలి. మీకు ఏదైనా మెటీరియల్ అన్నది అందించడం జరుగుతుందండి. ఓకే, ఏదైనా మీకు మెటీరియల్ అన్నది కంపల్సరీ అందిస్తాను. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి నోట్స్ పెడతాను, తెలుగు మీడియం వాళ్ళకి నోట్స్ పెడతాను. కానీ మీరు ఫాలో అవ్వాలండి. ఓకే, క్లాస్ వినకుండా నాకు అర్థం కావట్లేదండి అన్నదే మూడికి లక్షణం అండి. ఓకే, ఫస్ట్ క్లాస్ మాస్టర్ ఎలా ప్రజెంట్ చేస్తున్నాడు, ఏ స్టెప్లు వేస్తున్నాడు, టేబుల్ ఏ విధంగా వేస్తున్నాడు, అందులో ఏ ఉన్నాయి ఐటమ్స్ అన్నీ మనం చూసుకోవాలండి, అన్నీ మనం ఫాలో అవ్వాలి. క్లాస్ సరిగ్గా చూడకుండా పైన చూసి వీడియోని స్కిప్ చేసేసుకుని ఎదరెదర వీడియోని ఫార్వర్డ్ చేసేసుకుని నాకు అర్థం కావట్లేదు సార్ అంటే అది మంచి పద్ధతి కాదండి. ఓకే, ఇది మంచి పద్ధతి కాదు. మీరు మాకు బూస్టింగ్ ఇవ్వాలి. చాలా బాగా చెప్పారండి, అర్థమవుతుందండి, బాగుందండి అని అడిగితే మేము పాజిటివ్గా తీసుకుంటాం. ఓకే, మీరు నెగిటివ్ కామెంట్ చేయకూడదండి దయచేసి. ఓకే, ఇది అబ్జర్వ్ చేసుకోండి. ఓకే, అయితే ఈ క్లాసులో మనం ఏం చేస్తామంటే వాచ్, కెల్లీసు, దళ సూచి సంఖ్యల మీద లెక్కని, ప్రైస్ ఇండెక్స్ నెంబర్స్ మీద ప్రాబ్లమ్ని ఇచ్చారండి. ఈ ప్రాబ్లమ్ని చూద్దామండి. ఓకే, ప్రాబ్లమ్స్ ఆన్ కెల్లీస్ అండ్ వాల్ష్ ప్రైస్ ఇండెక్స్ నెంబర్. ఓకే, ధరల సూచి సంఖ్య, కెల్లీస్ వాల్ష్ యొక్క ధరల సూచి సంఖ్య అన్నది చూద్దామండి. అయితే మీకు చెప్పాను, లాస్పియర్స్, పాషీస్, మార్షల్ ఎడ్జ్వర్త్, డార్బిష్ బోలే, ఫిషర్స్, ఈ ఫస్ట్ మోడల్ అండి. ధరల సూచి సంఖ్యలో అది ఫస్ట్ మోడల్. ఇది మోడల్ 2 అంటామండి. దీన్ని ఏమంటామండి? మోడల్ 2. అంటే కెల్లీస్ వాల్ష్ ధరల సూచి సంఖ్యలు ఇది మోడల్ 2 అంటామండి. కెల్లీస్ వాల్స్ డిఫరెంట్గా ఉంటాయండి, ఫార్మర్స్ కూడా కొంచెం డిఫరెంట్గా వస్తాయండి. అయితే
ఏ లెక్క చేయాలన్నా మనకి ముందేం కావాలి, సూత్రాలు కావాలి. కెల్లీస్ ధరల సూచి సంఖ్య ఏంటి, వాల్ష్ ధరల సూచి సంఖ్య ఏంటి అన్నది తెలియాలండి. కెల్లీస్ ప్రైస్ ఇండెక్స్ నెంబర్. కెల్లీస్ ధరల సూచి సంఖ్య సూత్రం ఏంటండి, ధరల సూచి సంఖ్య ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తుంది అన్నామండి, ఆధార సంవత్సరం నుంచి ప్రస్తుత సంవత్సరానికి ధర మారుతూ ఉంటుందన్నాం. అంటే సమిషన్ ఏమాలి, ఏ మార్పు, ధరల సూచి సంఖ్యలు ఏం మారుతాయి, ధరలు మారుతాయి. కాబట్టి సమిషన్ P1/సమిషన్ P0. ఏమి స్థిరంగా ఉండాలి, పరిమాణాలు స్థిరంగా ఉండాలి. కాబట్టి Q అని తీసుకుంటామండి. ఇక్కడ Q × 100. ఇక్కడ Q అంటే అర్థం పరిమాణం, Q0 + Q1/2 చేస్తామండి. ఓకే, Q0 + Q1/2 ఆధార సంవత్సరం యొక్క పరిమాణం ప్లస్ ప్రస్తుత సంవత్సరం యొక్క పరిమాణాన్ని సరాసరి చేసుకుంటే మనకి ఏమొస్తుంది, Q వాల్యూ వస్తుందండి. ఇదేంటండి, కెల్లీస్ ధరల సూచి సంఖ్య, కెల్లీస్ యొక్క ధరల సూచి సంఖ్య అండి. నెక్స్ట్ ఇంకో సూత్రం ఏంటండి, వాల్ష్ ప్రైస్ ఇండెక్స్ నెంబర్. వాల్స్ ధరల సూచి సంఖ్య, ధరల సూచి సంఖ్య ఎక్కడ డినోట్ చేస్తాం, P01 తోటి డినోట్ చేయడం జరుగుతుందండి. ఓకే, ధరలు మారుతాయి, ధరల సూచి సంఖ్యలు ఏం మారుతాయి, ధరలు మారుతాయి. సమిషన్ P1/సమిషన్ P0. ఏం స్థిరంగా ఉంటాయి, పరిమాణాలు స్థిరంగా ఉంటాయి. పరిమాణాల ప్లేస్లో ఇక్కడ ఏం తీసుకుంటాం అంటే W తీసుకుంటాం అండి. మీకు తెలియడం కోసం ఇక్కడ K అని రాసుకుందాం. K అంటే కెల్లీస్ అని. ఓకే, P01 W అన్నారు. W అంటే వాల్ష్ × 100. ధరల సూచి సంఖ్యలు ఏ సూచి సంఖ్యని దేంతో చూస్తాం, శాత రూపంలో సూచిస్తాం. శాత రూపంలో పర్సంటేజెస్లో డినోట్ చేసుకుంటాం అండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ W అంటే W = ఎంత, √Q0 × Q1. √Q0 × Q1 అండి. ఓకే, ఇక్కడ Q0 అంటే ఆధార సంవత్సరం యొక్క పరిమాణం, Q1 అంటే ఏంటి, ప్రస్తుత సంవత్సరం యొక్క పరిమాణం. ఓకే, ఇప్పుడు టేబుల్కి వద్దామండి. టేబుల్కి వచ్చినప్పుడు చూడండి ఏమి ఇచ్చారు, ఐటమ్ ఇచ్చారు, ఆధార సంవత్సరం, బేస్ ఇయర్ అంటే ఏంటి, ఆధార సంవత్సరం, కరెంట్ ఇయర్ అంటే ఏంటి, ప్రస్తుత సంవత్సరం, ఆధార సంవత్సరం యొక్క ధర. ఆధార సంవత్సరం యొక్క ధరని దేంతో డినోట్ చేసుకుంటామండి, ఆధార సంవత్సరం యొక్క ధర దేంతో డినోట్ చేసుకుంటాం, P0తో డినోట్ చేసుకుంటాం. ఓకే, ఆధార సంవత్సరం యొక్క పరిమాణం, ఆధార సంవత్సరం యొక్క పరిమాణం అన్నది దేంతో డినోట్ చేసుకుంటామండి, Q0తో డినోట్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ ప్రస్తుత సంవత్సరం యొక్క ధరని దేంతో డినోట్ చేసుకుంటామండి, P1తో డినోట్ చేసుకుంటాం. ప్రస్తుత సంవత్సరం యొక్క పరిమాణాన్ని దేంతో డినోట్ చేసుకుంటామండి, Q0 తోటి Q1 తోటి డినోట్ చేసుకుంటాం. ఓకే, P0 అంటే ప్రస్తుత ఆధార సంవత్సరం యొక్క ధర, Q0 అంటే ఆధార సంవత్సరం యొక్క పరిమాణం, P1 అంటే ఏంటి, ప్రస్తుత సంవత్సరం యొక్క ధర, Q1 అంటే ఏంటి, ప్రస్తుత సంవత్సరం యొక్క పరిమాణం. ఓకే, ఇవి మనకి ఇచ్చినవి. మనం ఏం కనుక్కోవాలి, ఫస్ట్ కెల్లీస్ చూడండి. కెల్లీస్ ధరల సూచి సంఖ్యలో చూడండి ఏం అడిగాడు, Q అడిగాడు. Q అంటే ఏంటండి, Q0 + Q = ఎంతండి, Q0 + Q1/2. ఇంకేం అడిగాడు, నెక్స్ట్ ఏం అడిగాడు, P1Q కట్టమన్నాడు, P1 × Q. నెక్స్ట్ P0Q కట్టమన్నాడు, P0 × Q. నెక్స్ట్ ఇందులో W కట్టమన్నాడు. W అంటే ఏంటండి, √Q0 × Q1. నెక్స్ట్ ఏమన్నాడు, P1W P0W. P1W P0W. ఇక్కడ రాస్తానండి వాల్స్, జాగ్రత్తగా చూడండి. టేబుల్ అయిపోయింది ఇది. P01 = సమిషన్ P1W/సమిషన్ P0W × 100. W అంటే ఏంటి, √Q0 × Q1. టేబుల్ ఈ విధంగా వేసుకున్నాం.
ఇప్పుడు చూసారు, సూత్రాలను బట్టి టేబుల్ వేసుకున్నామండి. సూత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి మనం టేబుల్ అనేది వేసుకోవడం జరిగింది. ఇప్పుడు క్యాలిక్యులేషన్స్ అనేవి చూద్దామండి. క్యూ అంటే ఏంటండి? Q0 ప్లస్ Q1/2, Q0 ప్లస్ Q1/2 అంటే చేద్దామండి. Q0 ఎంతండి? 2. Q1 ఎంతండి? 3. 2 ప్లస్ 3 ఎంతండి? 5. 5/2. 5/2 అంటే ఎంత? 2.5. నెక్స్ట్ Q0 ఎంత? 5. Q1 ఎంత? 1. 5 ప్లస్ 1 ఎంత? 6. 6/2 అంటే ఎంత? 3. ఓకే, మీకు అనుమానం వస్తే ఈ విధంగా రాసుకోండి. అనుమానం వస్తే ఎలా రాస్తారు? 2 ప్లస్ 3/2 ఎంత? 2.5. ఇదెంత? 5 ప్లస్ 1/2 ఎంత? 6/2, 3. నెక్స్ట్ ఇదెంతండి? 2 ప్లస్ 6. 2 ప్లస్ 6/2. 2 ప్లస్ 6/2. 2 ప్లస్ 6/2 అంటే ఎంత? 8/2. 8/2 అంటే ఎంత? 4. ఓకే, నెక్స్ట్ P1 ఇంటూ Q. P1 ఇంటూ Q. P1 ఎంత ఉంది? 6 ఉంది. 6 ఇంటూ 2.5. 6 ఇంటూ 2.5 ఈజ్ ఈక్వల్ ఎంత? 15. నెక్స్ట్ 2 ఇంటూ 3 6. నెక్స్ట్ 4 ఇంటూ 6. సారీ, 2 ఇంటూ 3 6. 4 ఇంటూ 4 16. 4 ఇంటూ 4 16. నెక్స్ట్ P0Q. P0Q చూడండి, 4 ఇంటూ 2.5. 4 ఇంటూ 2.5 ఎంతండి? 10. నెక్స్ట్ 3 ఇంటూ 3 ఇంటూ 3. 3 ఇంటూ 3 ఎంతండి? 3 3s are 9. నెక్స్ట్ 8 ఇంటూ 4. 8 4s are 32. ఓకే, అర్థమైందండి? P0 ఇంటూ Q ఈ విధంగా చేస్తాం. నెక్స్ట్ W ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ Q0 ఇంటూ Q1. Q0 Q1 చూడండి. Q0 Q1 ఎంతండి? 2 ఇంటూ 3. 2 ఇంటూ 3 ఎంత? 6. 6కి రూట్. 6కి రూట్ ఎంత? 2.4494. నెక్స్ట్ Q0 Q1 కదండి. 5 ఇంటూ 1. 5 ఇంటూ 1 అంటే 5. 5కి రూట్ ఎంతండి? 2.2360. 2.2360. నెక్స్ట్ Q0 Q1 కదండి. Q0 Q1 2 ఇంటూ 6. 2 6 are 12. 12కి రూట్ ఎంతండి? 3.464. 3.4641. నెక్స్ట్ P1W చేయండి. P1W అంటే ఎంతండి? 6 ఇంటూ 2.4494 ఎంతండి? ఇది 14.6964. 14.6964. నెక్స్ట్ 2 ఇంటూ P1 ఇంటూ W. 2 ఇంటూ 2.2360 ఎంతండి? 4.472. 4.472. నెక్స్ట్ P1W అండి. 4 ఇంటూ ఇదండి 4 ఇంటూ 3.4641 దట్ ఈజ్ ఈక్వల్ ఎంతండి? 13.8564. 13.8564 P1W. నెక్స్ట్ P0 ఇంటూ W. P0 ఇంటూ W. P0 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. 4 ఇంటూ W ఎంతండి? 4 ఇంటూ 2.4494 ఎంతండి? 9.7976. నెక్స్ట్ P0 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. 3 ఇంటూ W ఎంతండి? ఇది 3 ఇంటూ 2.2360 ఎంతండి? 6.708. 6.708. నెక్స్ట్ P0 ఏదండి? ఇక్కడ ఉంది. 8 ఇంటూ W ఎంతండి? 3.4641 దట్ ఈజ్ ఈక్వల్ టు 27.7128. ఒకసారి మళ్ళీ చూద్దామండి. P0W 8 ఇంటూ
డబ్ల్యూ ఎంత అండి 3.4641 27.7128. ఓకే, ఈ అన్నవి చేసామండి. టేబుల్ అన్నది ఫిల్ చేసాం. నెక్స్ట్ మనం ఏమైతే చేయాలనుకుంటున్నామో అవన్నీ ఒకసారి చూద్దామండి. ఇక్కడ ఏముంది, కెల్లీస్ చూడండి. కెల్లీస్ ధరల సూచి సంఖ్యలో ఏముంది, సమ్షన్ P1Q బై సమ్షన్ P0Q కావాలన్నారు. సమ్షన్ P1Q అంటే ఎంత అవుతుంది, సమ్షన్ P1Q అంటే ఇది దీని టోటల్ P1Q ఏంటండి, ఇది లాస్ట్ కాలం ఏంటి, టోటల్స్. P1Q అన్నది చూడండి, P1Q యొక్క సమ్ము, సమ్మేషన్ అంటే ఏంటండి, దీని సమ్ము. P1Q సమ్ ఎంతండి, 15 + 6 + 16 37. ఓకే, నెక్స్ట్ P1Q బదులు ఏం వేసుకుంటాం, 37 డివైడెడ్ బై P0Q. P0Q అంటే దీని టోటల్, సమ్మేషన్ P0 × Q, P0 × Q దీని టోటల్. P0Q టోటల్ ఎంత అంటే చూద్దామండి, 10 + 9 + 32 అంతండి, 51 × 100. ఓకే, 37/51, 37 డివైడెడ్ బై 51 ఎంతండి, 0.7254 × 100 దట్ ఈజ్ ఈక్వల్ టు 72.54 అన్నది ఏ ఇండెక్స్ నెంబర్ అండి, ఇది కెల్లీస్ ప్రైస్ ఇండెక్స్ నెంబర్, కెల్లీస్ ధరల సూచీ సంఖ్య. నెక్స్ట్ ఇంకేం మిగిలిందండి, మనకి ఏ సూచీ సంఖ్య కావాలి, వాల్స్ సూచీ సంఖ్య కావాలి. వాల్స్ సూచీ సంఖ్య కావాలంటే ఏమున్నాయి, సమిషన్ P1W ఏముందండి, సమిషన్ P1W అంటే దీని టోటల్ P1W ఈజ్ ఈక్వల్ టు P1W టోటల్ చేయండి ఎంతండి, 14.6964 + 4.472 + 13.8564 ఎంతండి, 33.024 024.8. ఓకే, 33.024.8 డివైడెడ్ బై P0W అంటే దీని టోటల్ అండి, సమిషన్ P0 × W. P0W టోటల్ చూడండి, 9.7976, 6.708, 27.7128 అంత 44.2184, 44.2184 ఇక్కడ వేసుకోవాలండి, డినామినేటర్ × 100. క్యాలిక్యులేషన్స్ జాగ్రత్త చేయండి, 33.0248 డివైడెడ్ బై 44.2184 దట్ ఈజ్ ఈక్వల్ ఎంత అండి, 0.7468 × 100 దట్ ఈజ్ ఈక్వల్ టు 74.68. ఇది ఏ ఇండెక్స్ నెంబర్ అండి, వాల్ష్ ప్రైస్ ఇండెక్స్ నెంబర్, అంటే వాల్ష్ ధరల సూచీ సంఖ్య. ఇదేంటండి, ఇది కెల్లీస్ ధరల సూచీ సంఖ్య. ఇది 72.54 అన్నది ఏంటి, కెల్లీస్ ధరల సూచీ సంఖ్య. ఇదేంటండి, వాల్ష్ ధరల సూచీ సంఖ్య. ఓకే, P01K అంటే ఏంటంటే కెల్లీస్ ధరల సూచీ సంఖ్య ఎంత వచ్చింది, 72.54 వచ్చింది. నెక్స్ట్ P01W అంటే ఏంటండి, వాల్ష్ ఎంత వచ్చిందండి మనకి, 74.68. ఈ విధంగా మనం చేసుకుంటామండి. ఓకే, ఇదండి ఈ క్లాసు. ఏం చెప్పుకున్నామండి, వాల్ష్ ధరల సూచీ సంఖ్యను కెల్లీస్ ధరల సూచీ సంఖ్య యొక్క ప్రాబ్లమ్ సొల్యూషన్ అనేది చూసామండి. ఇదే మోడల్ అండి, మోడల్ నెంబర్ 2. ధరల సూచీ సంఖ్యలో మోడల్ నెంబర్ 1 ఏంటండి, లాస్పియర్స్, పాషీస్, డార్బిష్ బౌలే, మార్షల్ ఎడ్జ్వర్త్, ఫిషర్స్ ఇండెక్స్ నెంబర్ని కనిపెట్టమని ప్రాబ్లం ఇచ్చడం అనేది ఏంటండి, మోడల్ 1.
ఓకే, కెల్లీస్ వాల్స్ ధరల సూచి సంఖ్య కనిపెట్టమనండి. అది ఏ మోడల్? మోడల్ 2 అంటే ఇదండి. ఓకే, మోడల్ 2ని ఈ విధంగా చేసుకుంటాం అండి. ఓకే, ఏమీ లేదండి, కెల్లీస్ ధరల సూచి సంఖ్య, వాల్స్ ధరల సూచి సంఖ్య యొక్క సూత్రాలు రాసుకున్నాను. సూత్రాలు రాసుకుని వాటిని మళ్ళీ టేబుల్ ఫార్ములాలో పెట్టుకున్నాను. టేబుల్ ఫార్ములా పెట్టి చేయడం జరిగింది. ఓకే, ఈ క్లాస్ సంబంధించిన ప్రాబ్లమ్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. అయితే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం, నేను ఇక్కడ క్లాస్లో చెప్పిన ప్రాబ్లం మీరు రాసుకోలేకపోతున్నారు అంటే నేను చెప్పిన ప్రాబ్లం కూడా మీకు వాట్సాప్లో పెడతానండి మెటీరియల్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.